హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మాన్వీస్ కిచెన్. నేనైతే నలభీమ పాకానికి వచ్చేసానండి. ఇక్కడైతే హెల్దీ స్వీట్స్ అండ్ స్నాక్స్ దొరుకుతాయి అంట, అది విత్ గీతో అంట. చూసేద్దాం రండి. చూడండి, ఇక్కడ వచ్చేసి స్వీట్స్ అనమాట. స్వీట్స్ వచ్చి డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మెయిన్ గుర్తుపెట్టుకొని నెయ్యితో బెల్లమే యూజ్ చేస్తారంట. షుగర్ అనేది అస్సలు వాడరంట. ఏ స్వీట్లో అయినా బెల్లమే యూజ్ చేస్తారంట. అన్నిట్లో నెయ్యితోనే చేస్తారంట. విత్ స్నాక్స్ కూడా నెయ్యితోనే చేస్తారంట. చాలా డిఫరెంట్గా అనిపించింది. చూడగానే అట్రాక్షన్ కూడా అనిపించింది. అంత బాగున్నాయి అనమాట. ఇక్కడ వచ్చేసి స్వీట్లో వచ్చేసి జొన్నలు, సజ్జలు, మిలెట్స్ డిఫరెంట్గా అనిపించింది. హెల్దీగా అనిపించింది. తింటుంటే ఆ నెయ్యి స్మెల్ తెలుస్తూ ఆ బెల్లము అంతా పర్ఫెక్ట్గా చాలా బాగుంది. స్వీట్ లవర్స్ ఉంటే ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. చాలా టేస్ట్గా బాగుంది అనిపించింది నాకైతే. ఎవరైనా స్వీట్ లవర్స్ ఉంటే ఇక్కడ విజిట్ అవ్వండి. దీని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చూసేయండి. అలాగే ఏ స్వీట్ అయినా పూతరేకులు కానీ, పప్పు కజ్జికాయలు కానీ ఏదైనా బెల్లం అండ్ గీతోనే చేస్తారండి. ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది. స్వీట్ సంగతి కంటే సరే గీతో బెల్లంతో చేస్తారనుకోవచ్చు. ఇక్కడ స్నాక్స్ కూడా వచ్చి గీతోనే అండి. అసలు ఆయిల్ అనేదే వాటర్ అంటండి. ఇక్కడ వచ్చి నాకు కారం పప్పు చెక్క, బీట్రూట్ పప్పు చెక్క, అలాగే జొన్న పూసలు, కారపు పూసలు, అలాగే సొజ్జ పూసలు, ఇట్లా డిఫరెంట్గా మిక్చర్స్, జొన్నలు, సొజ్జలు, మిలెట్స్ ఇట్లా డిఫరెంట్గా అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ స్నాక్స్ స్పాట్ అయితే నాకు భలే నచ్చేసిందండి. టేస్ట్ కూడా తింటుంటే అనేది ఫ్లేవర్ తెలుస్తూ ఆ టేస్ట్ అనేది చాలా బాగా అనిపించింది. స్నాక్స్ అయితే మా ఫ్రెండ్స్ చెప్పారనమాట, ఇక్కడికి వచ్చేసేనారి చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయన్నారు. ఇప్పుడు కుదిరిందనమాట. ఇలా వచ్చినప్పుడు టేస్ట్ చూసాను, చాలా బాగా అనిపించింది. అందుకని వీడియో తీసుకున్నాను, మీకు ఉపయోగపడుతుంది. ఇక్కడ పిక్కులు కూడా అమ్ముతారండి. పిక్కులు కూడా బాగుంది. అలాగే ఆకుకూరతో పకోడీ, తర్వాత ఆనియన్ పకోడీ, ఆకుకూర పకోడీ మాత్రం కూడా గీతోనే చేస్తారంట. ఆయిల్ అనేది అసలు యూజ్ చేయరంట. మనం ఎప్పుడైనా చేసుకోలేదు కదా, ఇక్కడికి వచ్చి ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ మురుకులు కానీ ఏదైనా గీతోనే యూజ్ చేస్తారనమాట. ఆయిల్ అనేది అసలు యూజ్ చేయరు. జీడిపప్పు కానీ, బొబ్బట్లు, ఇట్లా డిఫరెంట్గా మలాయి కాజా అవన్నీ చాలా బాగున్నాయి. తింటుంటే నాకైతే బాగా నచ్చింది. మీరు దగ్గరలో ఉంటే వచ్చి ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. కంపల్సరీ విజిట్ అవ్వండి. నాకైతే పర్ఫెక్ట్గా అనిపించింది. ఇక్కడ మర్చిపోయి కారపొళ్ళు కూడా అమ్ముతారండి. ఎల్లి, మునగాకు, నువ్వులు కారపొడి, అవిసె గింజల కారపొడి, నల్ల కారపొడి, ఇట్లా డిఫరెంట్గా అనిపించింది. చాలా బాగా అనిపించింది. మీకు దగ్గరలో ఉంటే కంపల్సరీ విజిట్ అవ్వండి. మీకు నచ్చుతుందని వీడియో చేశాను అనమాట. ఎక్స్పెషల్లీ ఆ స్నాక్స్ ఐటమ్ బీట్రూట్ పప్పు చెక్కలు కానీ, జొన్న మురుకులు కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు ట్రై చేయండి.